కేరళం రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సిపి జాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటంటే కేరళలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు దోచుకుంటూ వెళ్తారు, ఎంత ఇబ్బంది అయినా డబ్బులు లేకుంటే. అయితే అదే మహిళలు వారి పిల్లలు మాత్రం ఎన్నో వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు చేర్పిస్తున్నారు. చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్లో సీట్లు ఖాళీ కానీ ఎవరు జాయిన్ కావట్లేదు, ప్రవేశాలు రావట్లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క ఆయన వివాదాస్పద అనే బదులు ఆయన వ్యాఖ్యల యొక్క ఉద్దేశం కూడా మంచి విషయమే. కాకపోతే దాంట్లో ప్రభుత్వ వైఫల్యం కూడా ముమ్మాటికి ప్రస్ఫుటంగా కనపడుతున్నారు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఫ్రీ బస్ స్కీమ్ ఇవ్వాలని ఎవరు అడగలేదు. వారి ఎన్నికల కోసం, ఎలక్షన్ల కోసం గెలవడానికి రకరకాల ఉచిత పథకాలు వారే పెట్టారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా మొదట కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో, మరి ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా వారే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే అది ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. తమిళనాడులో కూడా అమలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశంలో స్కీమ్ ఆల్మోస్ట్ అమలు అవుతున్నది. అయితే ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, కానీ ఉచితాలు ఇవ్వకూడదు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు వివాదాస్పదం చేయకుండా. అయితే మరి ప్రభుత్వం చెప్పే స్కూల్ టీచర్లు కూడా దాదాపు ₹1,00,000 వరకు జీతాలు తీసుకుని వాళ్ళ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుతుంటారు. అంటే వాళ్ళు చెప్పే స్కూళ్ళపై వాళ్ళకు నమ్మకం లేదా? ఇదే విషయాన్ని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు అంటే మౌలిక వసతులు లేవు, ఎలా టీచర్లు సరిగ్గా ఉండరు, బిల్డింగ్స్ చక్కగా ఉండవు. మరి ప్రభుత్వాన్ని పాలకులు మరి వారి పిల్లలు ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించాలని క్వశ్చన్ అక్కడి నుంచి కూడా వస్తుంది. అయితే ఇంకొక విషయం, ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. ఎవరికైనా వైద్యము అవసరం ఉంటే ఆ ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ప్రైవేటు హాస్పిటల్కి మాత్రమే వెళ్తారు. ఇటీవల మనం కేసీఆర్ గారిని చూసాము. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళేవారు. అయితే చాలామంది, ఆయన ఎక్కువరని కాదు, ఎంతోమంది నాయకులు వాళ్ళు ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళకుండా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. దీని ముఖ్య కారణం ఏంటి? ప్రభుత్వ హాస్పిటల్లోని మౌలిక వసతులు ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా ఏదో డాక్టర్ పెట్టి అలా కానిచ్చేస్తున్నారు. అలాగే తమిళనాడులో విజయ్ గారు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఆరోగ్యం ఇబ్బంది అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి, చూయించుకోవాలని చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే వెళ్తే అక్కడ ఉన్న లోటుపాట్లు మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ మనకు అవసరం లేదు. అక్కడ మనం డైరెక్ట్ వెళ్తే హాస్పిటల్ సందర్శిస్తే అక్కడ ఉన్న సమస్యలు, డాక్టర్ల లోపాల, పారిశుద్ధ్యం లోపాల, వైద్యం అందించడం లోపాల అనేది మనం డైరెక్ట్ తెలుసుకోవచ్చు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మారాల్సింది ప్రజలతో పాటు నాయకులు మారాలి. ప్రజలు చెప్పినట్టు నాయకులు వినుకుంటూ పోతుంటే ప్రజలకు ఎన్నో కోరికలు ఉంటాయి. అవన్నీ తీర్చడం ప్రభుత్వాల కాదు, పాలకులకు, దేవుని వల్ల అవుతుంది, దేవుడు దిగి వస్తే. కాబట్టి నాయకులు అనేవాళ్ళు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి. కానీ వాళ్ళ ఎలక్షన్ల కోసం, జిమ్మికుల కోసం గెలవడానికి ఏదైనా చేస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా అనిపిస్తుంది. చాలా ఆంధ్రాలో ఒక స్కీమ్ ఉంది, అమ్మఒడి పథకం. ఈ స్కీమ్ అనేది పేద విద్యార్థులకు కల్పించాలి. అంటే ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులకు ఆ స్కూళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం, అంటే విద్యార్థులు రావడానికి స్కీమ్ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు కూడా ఈ స్కీమ్ అప్లై చేస్తే అది ఎంతవరకు సభ మీరే ఒకసారి ఆలోచించాలి. ఇక చెప్పకపోతే ప్రతి రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అంటారు, షాదీ ముబారక్ అంటారు. వరకట్నాన్ని నాశనం చేయాలని, వరకట్నం నిషేధించాలని దాన్ని గట్టు అమలు చేస్తే వరకట్న ఇబ్బందులు లేకుండా ఈ స్కీమ్ అమలు చేసే అవసరం లేదు. చిన్న విషయం మన చేతిలో ఉంది, దాని ద్వారా మనం ఎన్నో సమస్యలు సాల్వ్ చేసుకో. కాకపోతే ప్రజలు, పాలకులు వ్యవస్థ పైన దృష్టి పెట్టాలి. ఓట్ల కోసం మన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎలా గెలవాలన్న ఉద్దేశంతో పనిచేస్తే మాత్రం ఇటువంటి ఉచిత హామీలు ఎన్నో వస్తుంటాయి, ఇంకా ఎన్నో వస్తుంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మరొక ముందరికేసి ఎంఎంటీఎస్ రైల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ పంపించినా కూడా దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు మరి ఆ ప్రపోజల్ ఒప్పుకోలేదని క్లారిటీ లేదు. వాళ్ళు ఫైల్ ఎంకి పంపించడం తెలుస్తుంది, అది సాధ్యంగా విషయం అన్నట్టు. కాబట్టి పాలకుల యొక్క ఈ మెతక వైఖరి అనకన్నా ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఈ ఉచితాలు ఉండాలి. ఎందుకంటే సమాజంలో వెనుకబడిన వారు ఉంటారు, వారిని పైకి తీసుకుని ఉచితాలు ఉండాలి. కానీ ఉచితం పేరుతో చెప్పి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇటీవల మనం ఇప్పుడు గత 3 సంవత్సరాల తెలంగాణలో పెద్ద మొత్తంలో వరి పండింది, పెద్ద మొత్తంలో వడ్లు పండిస్తున్నారు, వరి పంట పండిస్తున్నారు.
ఉచిత విద్యుత్ అమలు అవుతున్నది, ఇలా రైతులు లక్షాధికారులు అవుతున్నారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. రైతులు లక్షాధికారులు అయితే ఉచిత బియ్యం మరి ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు మా ఊరు ఉందండి, మా ఊర్లో 95% రైతులకు భూమి ఉంది, 90% రైతులు బియ్యం పండిస్తారు. బట్ 95% రైతులు ఉచిత బియ్యం తెచ్చుకుంటారు. ఈ ప్రభుత్వం మరి ఇది ద్వంద్వ వైఖరి ఏంది? ఫుడ్ సేఫ్టీ కార్డ్ అనేది, అంటే రేషన్ కార్డు అనేది బీద వాళ్ళకు, ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్ చేస్తుండాలి, ఎవ్రీ మంత్ అప్డేట్ 2-3 మంత్స్ కూడా అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఎవరికి అవసరం, ఇప్పుడు నేనున్నాండి, నాకు పొలం ఉంది, నాకు పంట పండిస్తాను, నేను ఒడ్లు పండిస్తాను, నాకు రేషన్ అవసరం లేదు, కానీ నేను కూడా రేషన్ తీసుకుంటాను. ఎందుకు? వాళ్ళు రేషన్ తీసుకోవడం రేషన్గా కట్ అవుతుంది, లేకుంటే ఏదైనా ఉచిత పథకాలు రావేమో అని. కాబట్టి ఉచిత పథకాలు ఇప్పుడు రేషన్ అవసరం ఉన్న రైతుకు పర్సన్కి వ్యక్తికి ఇచ్చేసేయాలి. వాళ్ళు ఈ మంత్ నాకు అవసరం లేదు, నేను తీసుకోవద్దు అంటే ముందే ప్రభుత్వం ప్రిపేర్ చేయాలి వాళ్ళని. అంటే గ్రామీణ లెవెల్లో ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ ఉంటారు, అందరూ ఉన్నారు. వారి మంత్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరి మంత్ వాళ్ళకు అప్డేట్ చేస్తుండాలి కదా. దానివల్ల ఎంతో కొంత ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి కదా. డబ్బులు ప్రభుత్వం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు, మన పైన మళ్ళీ పన్నులు వేసే పన్నుల ద్వారా వస్తున్న డబ్బులు మనకు ఖర్చు పెడతారు. కాబట్టి పాలకులు ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, లేకుంటే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.